పిచ్చి నకరాలు చేయకు. ఎవరిని కుక్క గిక్క అని మాట్లాడతాను? మాటలు మంచిగా మాట్లాడి చెప్తున్నా. అన్నవని పడుతున్నానియా? పడిపోతే ఏం చేస్తావే? ఎక్కువ మాట్లాడినా అనుకో ఇక్కడ ఉండకుండా మా ఇంటికి వెళ్ళిపోతా చెప్తానా? పో. ఎవరిని బెరుతున్నావే? ఎవరిని బెరుతున్నావే? అంత కొడితే నువ్వు వచ్చి మహా అంటే 4 నెలలు అవుతుంది కావచ్చు. నువ్వు రాక ముందున్న 5 సంవత్సరాలు నా అత్తను నేను చూసుకున్నా, నా ఇల్లు మొత్తం నేను చూసుకుంటున్నా. అదంతా కాదే ఇప్పుడు అంటానా. నువ్వు చిన్నదానివి నీకే అంత ఉంటే ఈ ఇంటికి పెద్ద కోడలి నాకెంత ఉండాలి? నా మొగుడు తీసుకొచ్చి పెడితే తిరుగుడా బతుకుతాను. నువ్వు నీ మొగుడు కుక్క లెక్క నువ్వు మాట్లాడుతున్నావే నీళ్ళకి. ఇంకా నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు నీతో పాటు నీ భర్త, నా మొగుడిని అన్న నా అత్త కూడా ప్రతి రూపాయి ప్రతి రోజు నా మొగుడి కష్టాలు తిన్నారే. బాగా మాట్లాడుతున్నావేమే. ఇదంతా కాదు, ఇప్పటికి నీకు పెళ్ళై 4 నెలలు అవుతుంది. 4 నెలల సంది నా భర్త కష్టాజితం మీద ప్రతి రూపాయి ఎల్లదిత్తుండే. ఈమె అవ్వగారు కూడా ఏ దీనికైనా ఏ పండగకైనా అన్నిటిని చూసుకునే నా భర్త. ఇంకా బాగా నిలుగుతున్నావేమే. కుక్కలెక్క నిలిగింది కాకుండా ఇంకా బాగా మాట్లాడుతుంది. ఇంకొకసారి చిన్నదానివన్న విషయం మర్చిపోయి నాకు ఎదిరించి మాట్లాడవు అనుకో అమ్మ, చీరి పోగులెత్తా. ఏమనుకుంటున్నావో ఇప్పుడు మాట్లాడాల్సిన. ఇన్ని రోజులు నేను ఏ రోజు కూడా నోరు తెరవలే. చెప్పుకుంటావా ఈ ముచ్చట్లన్నీ? నన్ను మీ వదిన ఇట్లా అన్నదాని నీ మౌన్ కష్టంగా చెప్పుకుంటావానే? చెప్పుకోపో, భయం ఏం లేదు. నీ అవ్వకి చెప్పుకుంటావా, నీ అయ్యకి చెప్పుకుంటావా, ఇంకెక్కడ నీకు దిక్కుందో అక్కడికో చెప్పుకోవే. ఇక భయపడేది లేదు. మహా అంటే నువ్వు వచ్చి 3-4 నెలలు అవుతుంది. వచ్చినప్పటి నుంచి గోస పుచ్చుకుంటున్నావు గానే. నీకు చదువు రాదు, నీకు గిద్దెలవది. ఏడుదే నాకు చదువు రాదు, నువ్వెవతివే నాకు చదువు రాదని మాట్లాడడానికి? నన్ను వేసుకుని నా భర్తే అనలేదు, నువ్వెవరు నన్ను అనడానికి? ప్రతి దానికి వెనకకొచ్చింది ముందుగా వచ్చి మాట్లాడుతుంది. పెద్ద చిన్న లేకుండా మాట్లాడితే ఈపు వలగొడతా అమ్మా.